అందరికీ నా నమస్కారము. నేను ఇక్కడ టైలరింగ్ శిక్షణకు రావడానికి ఫస్ట్ చెప్పారు ఖతీజా మ్యామ్. యాక్చువల్లీ మ్యామ్ చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేదాన్ని, నేను ఎక్కువ టైం అయితే రాలేదు. ఫస్ట్ ఇక్కడ చెప్పాలంటే నా స్కూల్ అయిపోయినాక ఆ ఉన్న డ్యూరేషన్ టైంలో లేట్గా వస్తుండే, తొందరగా పోతుంది. కానీ అందరూ కోఆపరేట్ చేస్తుండే. రుక్సానా మ్యామ్ ఎప్పుడు వచ్చినా సరే ఒక స్మైల్ ఇస్తుండే నన్ను చూడగానే, లేట్ కమర్. కానీ ప్రతి ఒక్కరు నాకైతే ఇక్కడ చాలా సపోర్ట్ చేసి చాలా నేర్పించారు. నేను ఇక్కడ వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు టైలరింగ్ జీరో, నాకు నిజంగా ఏమీ రాదు. ఇక్కడ వచ్చి నేను చాలా నేర్చుకున్నాను. కంపారిటివ్లీ మీ అందరితో కంపేర్ చేస్తే నేను తక్కువ నేర్చుకుని ఉండొచ్చు, బట్ సమ్వాట్ నేను ఫైన్, మంచిగానే నేర్చుకున్నాను. హోంవర్క్ మాత్రం చాలా తక్కువ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇక్కడ నాకు నేర్పించినందుకు. ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఫ్రెండ్స్ తక్కువ నాకు, కానీ చాలా వరకు చాలా ఫ్రెండ్స్ అయిపోయినారు. నేను రాకపోతే కూడా పాపం కాల్ చేసి నన్ను అందరూ పిలుస్తారు, రా గీత అని. థ్యాంక్ యూ అందరికి. ఇక్కడ మంచి విషయం అంటే ఫ్రెండ్లీ బాండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అందరితో చాలా బాండింగ్ ఉంది. అందరూ చాలా మంచిగా నేర్చుకున్నారు. ఎవరికి రాకపోయినా సరే పక్క వాళ్ళు వచ్చి వాళ్ళకి వచ్చేదాకా కూర్చోబెట్టి నేర్పించి మరీ పంపిస్తారు. నాకు కూడా అందరూ అదే చేశారు. నేను లేట్ వచ్చినా కూడా కూర్చోబెట్టి అన్ని నేర్పించారు నాకు. థ్యాంక్ యూ అందరికి అలా నేర్పించినందుకు. నాకు ఇంకా మంచి విషయం ఏదైనా చెప్పాలి అంటే, అందరికి మనందరికి ఉపయోగకరమైనది చెప్పాలి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. అదొకటే చెప్పగలం. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. మనకి ఎప్పుడు గర్ల్స్ అన్నాక ఇంకా ఆఫ్టర్ మ్యారేజెస్ ఎక్కువ డౌన్స్ ఉంటాయి, అప్స్ చాలా కష్టం. సో ఏంటంటే మనం అనేది ఎప్పుడైనా ప్రెషర్ తీసుకుంటే, నాకు కూడా ఎప్పుడైనా ప్రెషర్ అయినప్పుడు ఇక్కడికి వస్తే నేను చాలా రిలాక్స్ అవుతా, చాలా మందితో మాట్లాడితే. అందుకు ఆ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇంటరాక్షన్ వల్ల కూడా నేను వచ్చిన 15 minutes ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోయేదాన్ని. అలా రిలాక్స్ అయిపోతుండే మైండ్. అందుకోసమైనా సరే అందరూ ఏం చేయాలంటే, మీకు బాధ కలిగినప్పుడు బాధపడండి కాసేపు. ఆ తర్వాత మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించండి. అలా మనం క్షమించడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఎందుకు క్షమించాలి, మన కోపం వచ్చింది కదా, వాళ్ళు మనల్ని హింసించారు కదా, బాధ పెట్టారు కదా అంటే, నీ తప్పు లేకుండా నేను ఎవరైనా బాధ పెడితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా దేవుడు ఒకరోజు చూపిస్తాడు. ఏదైనా ఉన్నా మనం దేవుడికి చెప్పుకోవాలి. ఈ రోజు నువ్వు బాధపడతావు, నెక్స్ట్ డే బాధపడతావు. మనకి ఆడవాళ్ళు అనగానే ఫస్ట్ వచ్చేది కన్నీళ్ళే. ఒక గంట ఏడవండి, నేను కూడా ఏడుస్తాను. ఏడ్చిన తర్వాత ఏం చేస్తామంటే, ఓకే వీళ్ళు కూడా సఫర్ కావాలి అంటే మనం ఏది వాళ్ళ మీద పగ పెంచేసుకొని వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అనేది మనం చేయకుండా, ఓకే మనం కాంప్రమైజ్ కావాలి అని నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి. అలా నవ్వుతూ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, మనం అనేది దేవుడికి చెప్పుకున్నాం. మనం పరమాత్ముడికి అనేది మనం ఏదైతే చెప్పామో అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు క్షమించు. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్షమించడం స్టార్ట్ చేస్తామో వాళ్ళకి మన నుంచి, అరే వీళ్ళని మనం ఇలా చేసాం కదా, ఆయన కూడా మనం మాట్లాడుతున్నారే వాళ్ళతోని, మనం చేసింది తప్పు కదా అని వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. మనం ఏదైతే బాధపడ్డామో వాళ్ళకి నెక్స్ట్ డే కాకుండా కర్మ ఫలానికి ఒక డ్యూరేషన్ అనేది ఉంటది. ఈ రోజు నేను వాళ్ళు బాధ పెట్టుండొచ్చు, ఓ 1 year తర్వాత సేమ్ బాధ వాళ్ళకు కూడా వస్తుంది. కానీ అది ఎప్పుడు వస్తుంది? నువ్వు క్షమించినప్పుడే వస్తుంది. నువ్వు క్షమించకుండా పగ పెట్టుకొని వాళ్ళ మీద కసి పెట్టుకొని ఏదో చెయ్యాలి అనుకోకుండా వాళ్ళతో నెక్స్ట్ డైలీ నవ్వుతూ మాట్లాడండి. కొంచెం లేట్గా అయినా సరే ఏదైనా సరే నవ్వుతూ స్వీకరిస్తే మన హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ మనం బాగుంటాం, ఇక మనం నవ్వుతుంటే మన ఫేస్ గ్లో అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా మనకు. సో మనం అనేది బాగుండాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు మనం నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ఒకటి ఉంటది కదా స్లోగన్ కూడా, నవ్వించేవాడు యోగి, నవ్వేవాడు భోగి, యోగి భోగి, నవ్వని వాడు రోగి అని. సో ఆ రోగి దాంట్లో చేరకుండా మనం యోగిగా భోగిగా ఉంటే మన హెల్త్ బాగుంటుంది, మన ఫ్యామిలీస్ బాగుంటాయి, మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ బాగుంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.